హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా పెద్ద ముడియం గ్రామం, పెద్ద ముడియం మండలంలో ఉన్నాము. ఒక అద్భుతమైన బుర్జు ఈరోజు మేము తీయడం జరిగింది. ఇంతవరకు మన ఛానల్లో 4 నుంచి 5 బుర్జుల వరకు మేము చూపించినాం కదా. వాటన్నిటిలో కూడా చాలా బెస్ట్ బుర్జు ఇదే. దాదాపు 300 సంవత్సరాల నుంచి ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంది. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసినారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మన ఇంటిని ఏ విధంగా మనం శుభ్రపరచుకొని నీట్గా పెట్టుకుంటామో అదే విధంగా ఈ బుర్జుని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే దాదాపు దీంట్లో తమిళ సినిమాలు 2 సినిమాలు దీంట్లో షూటింగ్ జరిగినాయి. నిజంగా మీరు ఇంతవరకు తీసిన బుర్జులలో ఇది చాలా బెస్ట్ అని మీ నోటితో మీరే చెప్తారు. కన్ఫామ్గా బల్ల గుద్ది, ఇక్కడ బల్ల లేకున్నా కూడా బల్ల గుద్ది చెప్తున్నా. ఖచ్చితంగా వీడియో అయితే అందరికీ నచ్చుతుంది. ఆ బుర్జు లోపల అట్లుందంటేనే అసలు మీ ఊహకు అందంది. ఇంకోటి ఏంటంటే బుర్జు అంటే ఏంటంటే ఇప్పుడు మనం కోటలలో చూస్తూ ఉంటాం కదా, కోట బుర్జులని. అలాగనే ఇంతకుముందు కాలంలో వాళ్ళ దగ్గర ఉన్న ధనం కానీ, లేదంటే బంగారం కానీ, డబ్బులు కానీ అవన్నీ దాపెట్టుకోవడం కోసం బుర్జులు కట్టించుకునేవారు. సపరేట్గా వాళ్ళ ఇంటికి వాళ్ళే బుర్జులు కట్టించుకునేవారు. అందరూ కాదు, మళ్ళీ డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇట్లా కట్టించుకునేవారు. అట్లా ఇక్కడ వచ్చేసి బైరెడ్డి వంశస్థులు ఈ బుర్జుని కట్టించుకున్నారు. కట్టించుకొని దాన్ని ఎంత బాగా మెయింటైన్ చేసినారో ఇంకా మీకు వీడియో చూసి అర్థమవుతుంది. యూట్యూబ్లోనే మీరు ఎప్పుడు ఎక్కడ చూసిండారు అంత అద్భుతమైన బుర్జు. కాబట్టి మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. రాయలసీమ కట్టడాలంటే మామూలు కట్టడాలు కాదు, ఒక రేంజ్లో ఉంటాయి. నిజంగా ఈ బుర్జును చూసిన తర్వాత మేము ఇన్ని బుర్జులు చూసినాం అంటే లోపల ఏముంటుందో మాకు తెలుసు. ముందే ఆ బుర్జును చూసినామంటే ఇది ఉంటుందిలే, అది ఉంటుందిలే అని ముందే మేము మనసులో అనుకొని పోతాం. కానీ అక్కడికి పోయిన తర్వాత అన్నీ చూసి లోపల ఎంత నీట్గా ఉంది. చెప్పినా కదా, ఒక ఇల్లు ఎట్లయితే మెయింటైన్ చేస్తామో అట్లే మెయింటైన్ చేసినారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, పెద్ద ముడియంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడే పెద్దవాళ్ళని అడిగి ఆ బుర్జు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనము ఏం తెలుసు పెద్ద అయినా చెప్పండి. ఏం తెలుసునైనా వాళ్ళు అప్పుడు 3 తరాలప్పుడు కట్టించినారు. 3 తరాలప్పుడు కట్టించినారు అంటే దాదాపు ఒక 300 సంవత్సరాల కిందట. అప్పుడు ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఈశ్వరెడ్డి, రామిరెడ్డి వాడుతున్నారా? ఇప్పుడు కూడా బుర్జును వాడుతున్నారు. ఇంకా దాన్ని మామూలుగా ఏం పర్పస్ మీద కట్టించుకున్నారు? ఫస్ట్ అంటే దేనికి వాడదామని కట్టించుకోండొచ్చు? అది అదే డబ్బు కాపలా పెట్టుకోవడానికి, దాపెట్టుకోవడానికి ఆ విధంగా ఆ బుర్జుని కట్టించుకున్నారు. పాతరులు పెట్టి కట్టించుకున్నారు. కానీ ఇప్పుడు రాను ఏం చేసినారంటే మామూలుగా వాడడం మొదలు పెట్టినారు. దీన్ని మామూలుగా ఒక రూమ్ లాగా మనం ఉండడానికి రూపాయలు కాదు పాతరలు పెట్టినారనమాట. అవన్నీ దాపెట్టుకోవడం కోసం. అలాగే మనకి ఇక్కడ సైడ్లకు ఆ బుర్జుకి రంధ్రాలు కూడా కనపడతాంలా. అందులో నుంచి చూస్తుంటారు అనమాట బయటికి ఎవరు వస్తున్నారు లేదనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళ కుటుంబం పేరు ఏం పేరు? అదే ఇప్పుడు రామిరెడ్డి, ఈశ్వరెడ్డి కొడుకులు సుధాకర్ రెడ్డి. అదే కుటుంబం పేరు ఉంటుంది కదా, ఏదో బైరెడ్డి, ఏదో కుటుంబం పేరు బైరెడ్డి. బైరెడ్డి వంశస్థులు దీన్ని కట్టేయడం జరిగింది. ఇంకా లోపలికి పోయి చూద్దాం రండి. నిజంగా మేము చూసి వచ్చినాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి బుర్జులలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయంటే మీరు వేరే విధంగా ఉంటుంది అనుకుంటారు. కానీ లోపలికి పోయి చూసిన తర్వాత కథ వేరుంది. అది లోపలికి పోయి చూద్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఇంటి లోపలికి వెళ్దాము. ఇక్కడ ఇంటితో పాటు ఈ బుర్జు కట్టించుకున్నారు. ఈ ఇండ్లు కూడా చాలా పురాతనమైనది. ఈ డోర్లు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది అది ఎంత పురాతనమైనదో. ఇక్కడ చూడండి డోర్లు అన్నీ కూడా. లోపల రా. ఈరోజు మన వీడియో మొత్తం కూడా బుర్జు హోమ్ టూర్. చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు మేము ఎన్నో బుర్జులు చూసినాం కదా, ఇటువంటి బుర్జులు అయితే ఎప్పుడూ చూడలేదు. అంత అద్భుతంగా ఉంది. మీరే చెప్తారు లోపల చూసిన తర్వాత ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారా, ఇంత అద్భుతంగా ఉంది అని మీ నోటితో మీరే చెప్తారు. చూడండి, ఇది వచ్చేసి ఇదంతా కూడా ఇండ్లు. చాలా పెద్ద కుటుంబాలు ఉండేవన్నమాట అప్పట్లో. కాబట్టి ఇండ్లు కూడా చాలా పెద్దగా, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇండ్లు పెద్దగా కట్టించుకునేవారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదంతా కూడా బుర్జే. ఈ బుర్జుకు వెళ్ళడానికి మనకి ఇక్కడ మెట్లు. ఈ మెట్ల ద్వారా మనం మెల్లగా పైకి ఎక్కి ఆ బుర్జును చూద్దాం. చూడండి ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నారో మెట్లు కూడా. ఇక్కడ పైన అయితే ఈ బండలన్నీ కూడా కొత్తగా కనపడుతున్నాయి. అంటే మెట్లు ఏమన్నా సపరేట్గా వీళ్ళు కట్టించుకోవచ్చు? లేదు, మెట్లు కూడా అప్పుడువే, పురాతనంవే. ఎందుకంటే ఇక్కడ గోడలు కనపడుతున్నాయి కదా కింద, కాబట్టి ఖచ్చితంగా పురాతనంవే. ఎంటర్ అయితే అబ్బా ఇంతసేపు వెయిట్ చేసినాం కదా. ఫస్ట్ డోర్లు చూడండి బుర్జుకి ఎంత గంభీరంగా, ఎంత రాజసంగా ఉన్నాయో డోర్లు.
వాయబ్బా చాలా బరువు ఉండే రే, చాలా అంటే చాలా గంభీరంగా ఉన్నాయి డోర్లు కూడా. చూడండి లాక్ సిస్టమ్ చూడండి, కడ్డీ, ఈ కడ్డీ దీంట్లో పెట్టేసి లాక్ చేసేస్తారనమాట. సరే ఫ్రెండ్స్, ఇంకా లోపల చూద్దాం రండి. ఈ విధంగా ఉంది చూడండి లోపలంతా కూడా. పైన చూడండి స్లాబ్ వేయించినారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఇట్లుంటుందని. దీన్ని ఎంత రీమోడల్ చేసినారు చూడండి, చాలా అంటే చాలా రీమోడల్ చేసినారు. ఇక్కడంతా కూడా చాలా పురాతనమైన మంచాలు, చాలా పురాతనమైనవి ఇవన్నీ కూడా. ఈ టేబుల్ కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ ర్యాక్స్ చూడండి, ఇక్కడ చూడండి అప్పుడు కాలంలో మనకు ఇట్లా పైన ఏర్పాటు చేసుకునేవారు ర్యాక్స్ అన్నీ కూడా. ఇంకా చాలా సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగినాయి. చాలా వరకు ఇక్కడికి వచ్చి ఎన్ని సినిమాలు జరిగినాయి తమ్ముడు? 2 సినిమాలు జరిగినాయి. 2 సినిమాలు జరిగినాయంట. ఇంకా ఇక్కడ చూడండి ఉయ్యాల, ఇరగదు కదా, చాలా బాగుంది ఉయ్యాల కూడా. బాగా ప్రశాంతంగా చల్లగా ఉంది ఈడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక కిచెన్ రూమ్ లాగా, కిచెన్ కాదు ఇది, బాత్రూమ్. ఇది చూడడానికి అట్నే అనిపించింది నాకు. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ జల్లెడలాగా ఏర్పాటు చేసినారు. లేదంటే ఇక్కడ నుంచి మనం చూసినా ఉంటే కిందకి కనపడుతుంది. ఇక్కడ నుంచి కిందికి చూస్తే ఆటోమేటిక్గా ఎవరన్నా వస్తున్నారా లేదా అనేది కనపడుతుంది అనమాట. బట్ నీట్గా కనపడుతుంది కింద. స్టెప్ బై స్టెప్ ఇట్లా ఇట్లా కిందికి క్రాస్ పెట్టింటారనమాట. అలాగే అక్కడ చూద్దాం రండి, ఒక ఫోటో ఉంది, పిల్లలు ఫోటో చూపిస్తున్నారు. ఈ ఫోటో ఎవరిదో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈయన వచ్చేసి బైరెడ్డి లక్ష్మీరెడ్డి, బారిస్టర్, కేంబ్రిడ్జ్, లండన్. అంటే ఈయన బారిస్టర్, అప్పుడు అది ఒక కోర్స్ అనమాట. అదేనా కోర్సే కదా, ఆ కోర్స్ అనేది ఈయన చదివినాడు లండన్లో. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ లండన్ 1917, 1917లో దిగిన ఫోటో ఇది. అలాగే ఈయన వచ్చేసి 1896లో పుట్టినాడు, 1943లో ఈయన చనిపోవడం జరిగింది. అంటే దాదాపు 47 సంవత్సరాలకే చనిపోయినాడా? చాలా చిన్న వయసులోనే చనిపోయినాడు ఈయన. ఇంకా ఇక్కడ వాళ్ళ వంశస్థుల ఫొటోస్ కూడా ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం పైకి పోయి చూద్దాం రండి, పైన ఏ విధంగా కట్టించినారు అనేది. ఇదంతా కూడా చూడండి ఈ రంధ్రాలే. ఈ బుర్జు చుట్టూ కూడా రంధ్రాలు. ఎందుకంటే ఇందులోంచి కిందికి ఈజీగా మనం చూసినామంటే ఎవరైనా వస్తుంటే కనపడతాయి అనమాట. ఈ బంగారం ఇదంతా కూడా ఇక్కడ దాపెట్టుకునేవారు అనమాట. బంగారం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ, వజ్రాలు కానీ, అవన్నీ కూడా. నెక్స్ట్ పైకి పోయి చూద్దాం. అంటే కట్టించినప్పుడు ఇట్లా ఉండకపోవచ్చు, కానీ రాను రాను రీమోడల్ చేసినారు కాబట్టి మనకి ఇంత అద్భుతంగా కనపడుతుంది ఇది. ఇక్కడ మనకు పావురాల వెంట్రుకలు అయితే కనపడుతున్నాయి. వావ్, ఇది ఇందాక మనకు అక్కడ క్లియర్ కనపడలేదు, కానీ ఇక్కడ నుంచి చూడండి, జస్ట్ కెమెరాలో అట్లా చూస్తే మనకి కింద ఎవరు వచ్చినా కూడా కనపడుతుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడంతా కూడా అట్నే రంధ్రాలు ఉన్నాయి. తుపాకులు కానీ అటువంటివి ఏమన్నా తీసుకొని ఇక్కడ కూర్చొని ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని. ఇంకా పైన వచ్చేసి ఇదంతా కూడా చూడండి స్లాబ్ వేయించినారు. యాక్చువల్లీ అప్పుడు కాలంలో ఈ స్లాబ్ అనేది ఉండకపోవచ్చు, కేవలం మట్టిలాగా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే దీన్ని వృధా చేయకూడదు, దీన్ని వాడుకోవాలా అనే ఉద్దేశంతో దీన్ని స్లాబ్ వేయించి చాలా బాగా నీట్గా చేయించినారు. చుట్టూ కూడా గోడ చూడండి ఈ విధంగా ఉంది. లంక బిందె అన్నట్టుంది కదా ఇది. ఈడ బిందె చూడు కదా, చుట్టూ బిందెలు ఉన్నాయి కదా, అది అక్కడ కూడా బిందెలు. దీని చుట్టూ కూడా పెట్టినారు బిందెల్లాగా. చూడండి ఈ విధంగా ఉంది, చాలా అద్భుతంగా కట్టించినారు అబ్బా. ఏ మాత్రం కూడా కొంచెం కూడా చెక్కు చెదరలే. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంతవరకు నేను చెప్తాను కదా, ఇంతవరకు మేము చూసిన బుర్జులన్నింటిలో కూడా బెస్ట్ బుర్జు ఏదంటే ఇదే బుర్జు. ఇంత అద్భుతమైన బుర్జు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు ఎవరు కూడా ఊహించిండరు బుర్జు లోపల దీన్ని ఇంత బాగా వాడుకోవచ్చా,
ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, ఒకసారి ఓవర్ వ్యూ కూడా చూద్దాం. నందికొట్కూరు నియోజకవర్గం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని తెలుసు కదా, వాళ్ళ బంధువులేంట ఈ బుర్జు కట్టిన వాళ్ళు. అలాగే మొన్న రీసెంట్గా బైరెడ్డి అన్న వాళ్ళ అమ్మ కూడా డాక్టర్ కాబట్టి ఇక్కడికి వచ్చి క్యాంప్ వేసినారా, ఇక్కడ మెడికల్ క్యాంప్ వేసినారు. మెడికల్ క్యాంప్ కూడా వేయడం జరిగిందంట. వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన కదా చాలా అద్భుతమైన బుర్జ్ అని చెప్పి, కాబట్టి అద్భుతమైన బుర్జ్ చూసినారు మీరందరూ కూడా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. తప్పకుండా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.